నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. 2000 సంవత్సరంలో వాన కురిసింది. 2001లో, 2002లో, అప్పటి నుంచి 2023లో, 2024లో, 2025లో వాన కురిసింది. ప్రతి సంవత్సరం ఇట్లా వాన కురుస్తుందని 3వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తాడు. పూర్వం ప్రాచీన యుగంలో ఈ కాలగణన ఇదంతా లేనప్పుడు కూడా, టైమును కొలిచే పద్ధతులు ఇవన్నీ లేనప్పుడు కూడా వయసును వర్షాలతో కొలిచేవాళ్ళు. అంటే వాళ్లకు ప్రతి ఏటా కొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని స్పష్టంగా తెలుసు. కానీ మన సార్లకేంటో నిరుడు వాన కురిసింది, అంతకుముందు వాన కురిసింది, జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా వర్షాలు కురుస్తాయని అస్సలు తెలియదు. పాపం అమాయక ప్రాణుల్లాగా కనిపిస్తున్నారు. నాకైతే ఏమీ తెలియదు. వర్షాకాలం అంటూ ఒకటి వస్తుందని, దాంట్లో వానలు కురుస్తాయని, వానలు కురవగానే రోడ్లన్నీ నిండిపోతాయని, కరెంటు పోతుందని, ముఖ్యంగా 4 చినుకులు కురవగానే చిమ్మ చీకట్లు ఏర్పడతాయని, చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ళు దోమలతో ఉక్కపోతతో సతమతం అవుతారని అదేది మన సార్లకు అస్సలే తెలియదు. ఎట్లా బతుకుతారో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇవేవీ తెలియకుండా ఇంత అమాయకంగా ఎట్లా ఉన్నారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుకుంటారని ఒక సామెత ఉంది. పూర్తిగా అట్లాగే ప్రవర్తిస్తారు. వీళ్ళ అమాయకత్వాన్ని చూస్తే నిజంగా జాలేస్తుంది. మధ్యరాత్రి కరెంటు పోతుంది. ఈ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఫోన్లు చేస్తారు, అయ్యా మా దగ్గర కరెంటు పోయింది అని. అప్పుడు నిద్ర లేచి కళ్ళు నలుచుకొని బయలుదేరుతుంది షాక్ కొట్టే శాఖ. పొడవాటి టార్చీలు పట్టుకొని ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఎక్కడ వైర్ తెగిపోయింది, లేకుంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందా, లేకుంటే చెట్లు కూలాయా వైర్ల మీద అని అప్పుడు వెతుకుతుంది. వెతికి తెల్లవార్లు కష్టపడి పాపం తెల్లారేసరికి మళ్ళీ కరెంటు సప్లైని ఉద్ధరిస్తుంది. పొద్దునే లేచి మీ లైన్ ఏదా మీరు చూసుకొని ఎక్కడ వైర్లు వీక్ గా ఉన్నాయి, ఎక్కడ చెట్లు కూలే ప్రమాదం ఉంది, ఎక్కడ చెట్టు కొమ్మలు వైర్లను తాకుతున్నాయి అవి చూసుకున్నట్టయితే మధ్యరాత్రి మీరు పరిగెత్తాల్సిన పనే ఉంటుంది. ప్రజలకు కష్టం ఎందుకు ఉంటుంది? మీ ఏరియా ఇది, మీకు ఇన్ని స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాల పైన ఇన్ని వైర్లు ఉన్నాయి, ఆ వైర్లలో ఏది వీక్ గా ఉంది అది మార్చుకోవచ్చు కదా. ముందే లాగి కట్టుకుంటే అది ఎందుకు బ్రేక్ డౌన్ అవుతుంది? మిగతా చోట్ల ఇట్లాగే బ్రేక్ డౌన్ అవుతుందా, మన దగ్గర ఎందుకు అవుతుంది? కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఇది నా పని, నేను ఇవాళ ఈ పని చెయ్యాలి, లేకపోతే నాకు మధ్యరాత్రి కష్టం వస్తుంది, లేకపోతే ఇంట్లో ఏదో శుభకార్యం ఉన్నప్పుడు కష్టం వస్తుంది, అప్పుడు నేను పరిగెత్తాల్సి ఉంటుంది అనే కించిత్తు ధ్యాస కూడా లేకుండా ఎట్లా ఉంటున్నారు. పొద్దున మీ ఆఫీస్ టైంలోనే, వర్క్ టైంలోనే ఒకసారి అంతా చూసొచ్చినట్టయితే రాత్రిళ్ళు అదనపు పని చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఆ మాత్రం కూడా తెలియదా? ప్రతిసారి వర్షాలను చూస్తున్నారు, ప్రతిసారి రోడ్లు నిండుతున్నాయి. ఏ ఉపాయం తట్టట్లేదా? 10 ఏళ్ల నుంచి, 5 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి మీకు ఒక్కసారి కూడా వాటి పరిష్కారం కోసం ఇప్పుడు రోడ్లన్నీ నిండిపోతున్నాయి, డ్రైనేజీలన్నీ నిండిపోతున్నాయి, వాహనదారులు అవస్థలు పడుతున్నారు, కార్లు మునిగిపోతున్నాయి, మ్యాన్ హోల్స్ ఏమో తెరుచుంటాయి, దాంట్లో పిల్లలు పడి చనిపోతారు. ప్రతిసారి చనిపోతున్నారు, ఒకసారి కాదు. అది కనిపించట్లేదా? వాళ్ళు మనుషులు కాదా? పూర్తిగా రోడ్లన్నీ నిండిపోయిన తర్వాత అక్కడొచ్చి కెలికే కన్నా ముందే మ్యాన్ హోల్స్ కన్నిటికీ మూతలున్నాయా లేదా, అది సరిగ్గా ప్రవహిస్తుందా లేదా? మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో ఒక కాలువలో చూస్తే దాంట్లో గుడి రథం ఉంటుంది కదా, అది పడి ఉంది, మిగతా కర్ర సామాను పడి ఉంది, తలుపులు పడి ఉన్నాయి. ఇన్ని రోజులకి ఏం చేస్తున్నారు? అటు చూడరా? రోడ్లను ఆక్యుపై చేసి పెద్ద పెద్ద భవంతులు కట్టి ర్యాంపులు వేసి కబ్జా చేస్తున్నది ముందే అరికట్టినట్టయితే తర్వాత గొడవలు ఎందుకు వస్తాయి? ఈ పార్టీలు ఆ పార్టీలు వచ్చి అడ్డుపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? దోమలనే ప్రాణులు ఉంటాయని, అవి మనుషుల్ని కరుస్తాయని, అవి కరిస్తే మలేరియా, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని మన సార్లకు అస్సలు తెలియదు. అసలు దోమల గురించే తెలియదు. అప్పుడు వాటిని ఎలా నిర్మూలించాలని మాత్రం ఏం తెలుస్తుంది? చాలా అమాయకంగా ఉన్నారు. ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో. 1వ తరగతి పిల్లవాడు కాస్త వెనుకబడ్డాడు చదువులో అనుకున్నట్టయితే తల్లిదండ్రులు వెంటనే ట్యూషన్ మాస్టర్ని పెట్టడము, ఇంట్లో వాళ్లే చెప్పడము, కొంచెం హుషారుగా ఉండు నాయన అని చెప్పడము, లేకుంటే ఆ పిల్లలే 2వ తరగతిలో 1వ తరగతి పాఠాలు కూడా మళ్లీ నేర్చుకొని చదువుకోవడం చేసి ముందుకొస్తారు. ఆ మాత్రం తెలివితేటలు కూడా పాపం లేవు. ఎన్ని విమర్శలు వచ్చినా అంతే, అసలేం పట్టదు. చిన్నప్పుడు నేను దున్నపోత మీద వాన అనే సామెతను 4-5 సార్లు విన్నాను. దున్నపోత మీద వాన పడితే ఏమవుతుంది, ఎందుకలా అంటారు అనుకునేవాడిని. ఏమవుతుంది దున్నపోత మీద వాన అనుకున్నాను. ఒకసారి వర్షం కురుస్తుంటే పశువులన్నీ పరిగెత్తి చెట్టు కింద నిలబడ్డాయి. కానీ ఒక్క దున్నపోత మాత్రం కదలకుండా వర్షంలోనే ఉండి లెక్క చేయదు వర్షాన్ని, భేదమే తెలియదు, అట్లాగే నిలబడి నెమరేస్తుంది. ఓహో, ఇదా దున్నపోత మీద వాన అంటే అని అర్థమైంది. టెక్నాలజీ బాగా అభివృద్ధి అయి బాగా డెవలప్ అయింది కదా. ఎక్కడ ఏ మూలన ఎంత మేరకు వర్షం కురుస్తుంది అనే విషయం కూడా ఇప్పుడు మనకు వాతావరణ
వాతావరణ శాఖ చెప్పగలుగుతుంది. లేకుంటే మన సెల్ ఫోన్లలోనే మెసేజ్ వస్తుంది, వర్షం కురవనుంది, గొడుగేసుకు వెళ్ళండి లేదా జాగ్రత్త పడండి అని. ఫలానా చోట బాగా వర్షం కురుస్తుంది, రోడ్లన్నీ నిండిపోయాయనే మెసేజ్లు కూడా వస్తాయి. మరి అంత టెక్నాలజీ ఉన్నప్పుడు రోడ్లను ఎలా బాగు చేయాలి అనే టెక్నాలజీ కూడా ఉన్నప్పుడు వందలాది సంవత్సరాల కింద కట్టిన నగరాల్లో, అటు యూరోప్ లో తీసుకున్నా, రోము ఆ నగరాలు తీసుకున్నా, రోడ్ల పైన నీళ్లు నిలవవు. ఇతర దేశాల్లో కూడా నేను చూసినంత మేరకు టోక్యోలో కానీ, జపాన్ లో ఇతర సిటీల్లో కానీ, అమెరికా సిటీల్లో కానీ, కెనడాలో కానీ రోడ్ల పైన నీళ్లు నిలవవు. సింగపూర్ లో కూడా రోడ్ల పైన నీళ్లు నిలవవు. మరి మనకేందుకు ఆ దరిద్రం? కొంచెం జాగ్రత్త. వర్షకాలం వస్తే రోడ్లు చెడిపోతాయి, వర్షకాలం వస్తే మ్యాన్ హోల్స్ నిండిపోతాయి, వాటిల్లో మనుషులు పడిపోతారు, కొట్టుకుపోతారు, ముఖ్యంగా పిల్లలు కొట్టుకుపోతారు అమాయకంగా వెళ్ళి అని తెలిసి వాటిని జాగ్రత్త చేసుకున్నట్టయితే ఆ మ్యాన్ హోల్స్ లోంచి, నాలాల్లోంచి, కాలువల్లోంచి నీళ్లు సాఫీగా బయటికి వెళ్తున్నాయా లేదా అనేది ముందే చూసుకున్నట్టయితే ఈ అవస్థలు ఎందుకు? ఆ మాత్రం కూడా తెలియదా? నలుగురు మనుషులు వచ్చి చెత్తను తీసి బయటపడేయడానికి డబ్బులు ఎందుకు అవసరం వస్తుంది? ఎవరో చెప్పారు, సత్యం అసత్యం నాకు తెలియదు కానీ న్యూయార్క్ సిటీలో ఎంత మ్యాన్ పవర్ ఉందో హైదరాబాద్ లో కూడా పారిశుద్ధ్య కార్మికుల విషయంలో అంతే మ్యాన్ పవర్ ఉంది. అలాంటి మిషనరీయే ఉంది అని విన్నాను. లోతట్టు ప్రాంతాల్లోని పేద ప్రజలను వర్షం, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు రక్షిస్తాయి, దయదలిచి ముందే రక్షిస్తాయి, ప్రాణ నష్టం జరగకుండా చూస్తాయి, శభాష్. కానీ లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు ఎందుకు ఉండాలి? ఎక్కడైతే రక్షించి వాళ్ళని తీసుకొస్తున్నారో అక్కడే వాళ్లకు గృహ వసతి ఏర్పాటు చేయవచ్చు కదా. లోతట్టు ప్రాంతాలు ఏమిటో తెలుసు, విపత్తులు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎలా ఖాళీ చేయించాలో తెలుసు, అన్నీ తెలుసు, కానీ అది మాత్రం చెయ్యరు. ఎందుకు అర్థం కాదు. వరద తీయగానే మళ్లీ లోతట్టు ప్రాంతం ప్రజలను లోతట్టు ప్రాంతాల్లోకి పంపించేస్తారు. ఎక్కడ చూసినా, ఏ మూల, ఏ గల్లీ, ఏ ఊరు, ఎక్కడ చూసినా సర్వత్రా గ్రామసింహాలు వీర విహారం చేస్తుంటాయి. హైదరాబాద్ తీసుకోండి, విజయవాడ తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, మరే సిటీనైనా తీసుకోండి, వీధి కుక్కలు లేని చోటు లేదు. అయ్యా మొత్తం వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి అని అడిగితే ఆ సమాచారం ఏది సంపూర్ణంగా ఎవరి దగ్గర లేదు. పోనీ ఎన్ని ఊర కుక్కలు ఎంతమందిని కరుస్తున్నాయి అంటే అవి కూడా సరైన లెక్కలు లేవు. తప్పనిసరి చెప్పాల్సి వస్తే కుక్కల లెక్కలు అడిగితే కాకి లెక్కలు ఏవో చెబుతారు. 2023లో ఏకంగా ఒక హైదరాబాద్ లోనే 26,000 మందిని వీధి కుక్కలు కరిచాయట. సంవత్సరానికి 50 పైగా వీధి కుక్కల మూలంగా రేబిస్ లాంటి రోగాలు వచ్చి మనుషులు చనిపోతున్నారు. పిల్లలనైతేనేమో అవే చంపేస్తున్నాయి నేరుగా కరిచి. మరి 2023లో 26,000 మందిని వీధి కుక్కలు కరిచినట్టయితే 2024కు 2025కు ఆ సంఖ్య భారీగా పడిపోవాలి కదా. అట్లా జరగలేదు, పెరుగుతుంది, దినదినాభివృద్ధి చెందుతోంది. 2024 వచ్చేసరికి 26,000 కుక్క కాట్లు 30,000కు ఎగబాకాయి. దేని అభివృద్ధి కోసం ఈ సంస్థలు, వ్యవస్థలు, సార్లంతా పనిచేస్తున్నారు? కుక్క కాట్ల అభివృద్ధి కోసమా? కుక్కల అభివృద్ధి కోసమా? మనుషుల అభివృద్ధి కోసమా? కథలేమో బోలెడు చెప్తారు, అది కంట్రోల్ చేస్తాం, ఇది కంట్రోల్ చేస్తాం, కుక్కలను పట్టుకుంటున్నామని. వాటి ప్రతాపం అంతా రాత్రిపూట ఒంటరిగా నడిచి వెళ్తున్న వాళ్ల పైన చూపెడతాయి. ఇప్పుడు వీటన్నిటికీ అంతం. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.